శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ నెల 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను చేపట్టబోతున్నాను. శని హోమం. ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. 12 రాశులలో జన్మించిన వారు పాల్గొనండి. శనీశ్వరుడు 30 years తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. శని మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా కూడా మనం ఒక 5-6 ఏళ్ళు బయటికి వెళ్ళాం, వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వెళ్ళాం, మనం ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మనకు తెలిసిన వాళ్ళు, మనల్ని మేలుకొలే వాళ్ళు కానీ, మన బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఇంకెవరైనా కానీ ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని ఎక్కడైనా కనపడితే మనం పరామర్శించాలి. ఎలా ఉన్నావు, బాగున్నావా, చాలా రోజులు అవుతుంది కనపడక, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఏంటి అన్నది కూడా అడిగితే కొంచెం అతనికి సంతోషం. చాలా రోజులైంది నిన్ను చూడక. ఈ విధంగా మనం కొన్ని కుశల ప్రశ్నలు వేయడం వల్ల వాళ్ళకు కొంచెం మనస్తృప్తిగా ఉంటుంది. రేపు పొద్దున మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మన వైపు వచ్చి నిలబడతారు. అదే మనం మొహం సూటిగా చూస్తున్నా కూడా అతన్ని మనం పలకరించకపోతే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు? బాధపడతారు. ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు వాళ్ళ అవసరం మనకి ఎప్పుడైనా కలిగినప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. అంతేనండి. ఇవి మీకు అంటే వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. అదేవిధంగా శనీశ్వరుడు కూడా 30 సంవత్సరాలు తన సొంత ఇంటికి వచ్చి అక్కడ సేద తీరుతున్నాడు కాబట్టి మన కర్తవ్యం అంటే మనం ఒకసారి వెళ్ళి పలకరించి రావాలి. అలా పలకరించి వస్తే రేపు పొద్దున మనకు శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలగవచ్చు. ఇంకోటి ఏంటంటే తన టైం అనేది స్టార్ట్ అయినప్పుడు మనకు శని మహర్దశ స్టార్ట్ అయినప్పుడు, అంతర్దశలో శని ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా మనం 8, 17, 26వ తేదీలలో పుట్టినటువంటి వారికి కానీ ఈ శనీశ్వరుని అనుగ్రహం, ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఏదన్నా ఒకటి మనల్ని ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఎన్నో 2 సంవత్సరాలు గ్యాప్ ఉండగానే మళ్ళీ ఎప్పుడు సంస్థ ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఇలా మనం ప్రతిసారి మనం శనీశ్వరుని చింతకు చేరడం అది మనకు సబబు కాదు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పిన మాట తను వినగలుగుతాడు. శని కుంభరాశిలో నుంచి బయటకు వెళ్తే మనకు ఏ దేవుడి మాటలు కూడా వినడు, ఇంకా లెక్క చేయడు. గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడు వచ్చి కూడా నీకు వకాలతా పుచ్చుకొని నీవు రికమెండ్ చేసినా శనీశ్వరుడు విన్నాడు. ఎప్పుడైనా కూడా శని కుంభరాశిలో ఉన్నప్పుడే మనం చెప్పిన మాట వినగలుగుతాడు, మనకు మంచి చేయగలుగుతాడు. అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను, మీరు వెనక్కి తగ్గకండి. ఈ ఒక్క విషయంలో కంపల్సరీ కుటుంబం మొత్తం కూడా శని హోమంలో చేయించుకునే ప్రయత్నం చేయండి. మీకు వీడియో పంపిస్తాను, మీ పేరు మీద శని హోమం జరిగినట్టు వీడియో పంపిస్తాను. కుంకుమ ప్రసాదాలు కూడా నేను పంపిస్తాను. అది మీకు చాలా మేలు జరుగుతుంది. రాబోయే 30 సంవత్సరాలు మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. మీరు నా మాట మీద మీకు నమ్మకం కలిగితే ఒక్కసారి ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి, చేసి స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకొని ఆ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. చూడండి, 24/2/2024 అంటే ఈ నెల ఫిబ్రవరి 24వ తారీఖున ప్రతి ఒక్కరూ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. మీకు ఉద్యోగ విషయంలో కానీ, మరి చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, విదేశీ ప్రయాణాలే కానివ్వండి, రుణ బాధల నుంచి విముక్తులే కానీ, వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు కానీ, ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్నటువంటి వారు కానీ ఈ శని హోమం చేయించుకోవడం ద్వారా సకల కార్య సిద్ధి అనేది కూడా మీకు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.